నమస్కారం. మన 23 జిల్లాల మహాప్రయాణంలో ఈరోజు మనం అడుగుపెడుతున్నాం గోదావరి గళగళలు, పచ్చని కొబ్బరితోటలు, అపారమైన చమురు నిక్షేపాలకు నిలయమైన తూర్పుగోదావరి జిల్లా. ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనాపరంగా, ఆర్థికంగా అత్యంత కీలకమైన ఈ జిల్లా విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాంతాలు. అన్నవరం రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి క్షేత్రం. తెలుగువారి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఇక్కడ వ్రతం చేసుకోవడం ఆనవాయితీ. ద్రాక్షారామం పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమేశ్వర ఆలయం. దీనిని దక్షిణ కాశీగా పిలుస్తారు. అంతర్వేది గోదావరి నది సముద్రంలో కలిసే సాగర సంగమ క్షేత్రం. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అత్యంత ప్రాచీనమైనది. ధవళేశ్వరం బ్యారేజీ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఈ అద్భుత కట్టడం జిల్లా రూపురేఖలను మార్చేసింది. కోరింగ అభయారణ్యం దేశంలోనే రెండో అతిపెద్ద మడ అడవులు, మ్యాంగ్రూవ్స్ ఇక్కడ ఉన్నాయి. వ్యవసాయం మరియు ఆహారం. పంటలు తూర్పుగోదావరిని ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అంటారు. వరి ఉత్పత్తిలో ఈ జిల్లా అగ్రస్థానంలో ఉంది. కోనసీమ ప్రాంతం కొబ్బరి, అరటి తోటలకు ప్రసిద్ధి. కడియం నర్సరీలు దేశవ్యాప్తంగా మొక్కలను సరఫరా చేస్తాయి. ఆహారం ఈ జిల్లా వంటకాలకు పేరే వేరు. ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ గొట్టంకాజా, పిఠాపురం మడతకాజా నోరూరిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో దొరికే పులస చేపకూర ఇక్కడి స్పెషల్. పరిశ్రమలు మరియు ఆర్థిక వ్యవస్థ. చమురు మరియు సహజవాయువు. కేజీ బేసిన్ అంటే కృష్ణా గోదావరి బేసిన్ ద్వారా రిలయన్స్ మరియు ఓఎన్జీసీ వంటి సంస్థలు గ్యాస్ మరియు చమురును వెలికితీస్తున్నాయి. పరిశ్రమలు కాకినాడలో ఎన్ఎఫ్సీఎల్, జీఎఫ్సీఎల్ వంటి భారీ ఎరువుల పరిశ్రమలు మరియు ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయి. పోర్టులు కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ మరియు యాంకర్ పోర్ట్ ద్వారా భారీగా ఎగుమతులు జరుగుతాయి. ఆక్వాకల్చర్ రొయ్యల సాగు మరియు ఎగుమతుల్లో ఈ జిల్లా రాష్ట్రానికే తలమానికం. విద్య మరియు ఉపాధి. విద్య కాకినాడను పెన్షనర్స్ ప్యారడైజ్తో పాటు ఎడ్యుకేషన్ హబ్గా పిలుస్తారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న జేఎన్టీయూ కాకినాడ మరియు రంగరాయ మెడికల్ కాలేజీ ఇక్కడ ఉన్నాయి. అక్షరాస్యత సుమారు 71% పైగా ఉంది. ఉపాధి వ్యవసాయం, ఆక్వాకల్చర్ మరియు పరిశ్రమలు ప్రధాన ఉపాధి వనరులు. గ్యాస్ మరియు ఆయిల్ రంగాల్లో నిపుణులకు ఇక్కడ మంచి అవకాశాలున్నాయి. ఒక ప్రత్యేక విషయం కోనసీమ కేరళ అందాలను తలపించే కోనసీమ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది. అద్భుతమైన పల్లెటూరి వాతావరణం, పంట కాలువలు మరియు సంక్రాంతి సంబరాలు ఇక్కడ ప్రత్యేకం. చూశారుగా సకల సంపదలకు నిలయమైన మన తూర్పుగోదావరి జిల్లా విశేషాలు. పాత జిల్లా సరిహద్దుల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్న ఈ జిల్లా గురించి మీకేం నచ్చుతుందో కామెంట్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో పశ్చిమ గోదావరి విశేషాలతో కలుద్దాం.